அலைந்து கரைய உருக்குகின்ற நெடுமாலே சீரார் சென்னல் கவரி வீசும் செழுநீர் திருக்குழந்தை ஏறார் கோலம் கிழந்தாய் கண்டே நம்மானே ఎమ్మానే నాకు నిరుపాధికమైనటువంటి స్వామి అయినటువంటి వాడివై ఆ సంబంధం కారణంగా ఆరావముదే ఆరా తనివి తీరనీయని ఎంత అనుభవించినా తనివి తీరనటువంటి అముదే అమృతంలాగా సర్వభోగ్యమైనటువంటి వాడివై అడియేన్ ఉడలం నా యొక్క శరీరమైనటువంటి నిన్ను సేవించడం వలన నీ భోగ్యతకి తోచి నా యొక్క శరీరము నిన్బాలంబాయే నీ యందు మిక్కిలి ప్రేమ కలిగినటువంటిది అయి ఉన్నది. ప్రేమే రూపం అన్నట్లుగా మారిపోయింది నా మనసు. ఆ కారణంగా నీరాయ్ అలైంది నా మనసు అనేటటువంటిది లేదు శరీరము నీరాయ్ నీటిలాగా అలైంది. నీరు పోస్తే ఒక చోట ఉండదుగా, అటు ఇటు పరుగు పెడుతుంది కదా, అలా వ్యాకులమైపోయి కరిగిపోయేటటువంటి రీతిగా ఉరుక్కుహిన్రా నా మనసును కరిగించి వేయుచున్నది. నెడుమాలే అపరిచ్ఛిన్నమైన భోగ్యత్వం అనేటటువంటి మహాత్మ్యాన్ని కలిగినటువంటి వాడా. సీరారు సెన్నెల్ కవరి వీసం సీర్ మంచి సమృద్ధిగా ఉండడం అనే గొప్పతనం చేత, ఆర్ బాగా నిండి ఉన్నటువంటి, సెన్నెల్ వెదురు దుబ్బులు అన్నమాట వరిచేలు, అవి కవరి వీసం ఎలా ఉన్నాయి, అవి వీస్తున్నాయి, గాలికి అటు ఇటు కదులుతున్నాయి. తిరుక్కుడందే దివ్య దేశంలో ఆ కదిలేవి చామరం వీస్తున్నట్లుగా కదులుతూ ఉన్నాయి. కవరి వీసం చామరంలాగా వీస్తూ ఉండేటటువంటి దానికి కారణం ఏమిటి? ఆ సమృద్ధి కలగడానికి. చెడునీర్ తిరుక్కుడందై సమృద్ధమైనటువంటి నీటిని కలిగినటువంటి తిరుక్కుడందై అనే దివ్యదేశం. ఆ దివ్యదేశంలో నీరు సమృద్ధిగా ఉండడం వలన కదా పంట చేలన్నీ కూడా అంత బాగా పెరిగి అలా వీసగలుగుతున్నాయి. ఏరార్ కోలం తిహళ కిళందాయి ఏర్ అందం, ఆర్ బాగా నిండి ఉన్నటువంటి, కోలం ఆభరణ సౌందర్యం, తిహళ ప్రకాశించేటటువంటి రీతిగా, కిళందాయ్ పవడించినటువంటి ఓ పరమాత్మ కండే నిన్ను సేవించగలిగి తిని. సేవించడం మాత్రమే, మరి అవతల నుంచి ఒక ప్రతిస్పందన ఏదో రావాలిగా. పెరుమాళ్ళు ఈయన చూసి పలకరించడం, జీర్ణం అవ్వడం ఇవేమీ లేవు. అది బాధ అనమాట. సేవించడం వలన ఆనందం, ఆయన ఏమీ పలకరించలేదని బాధ. ஆராபமுதே அனுபவியானென்றாலும் கிரமப்பிராப்தி பத்தாத விஷயத்தை பிரிந்தார் ఎంగనే ఆరిరుక్కుబడి. భగవంతుణ్ణి అనుభవిస్తున్నా, దర్శిస్తున్నా, మరి తృప్తి కలగాలిగా. ఎందుకు మీకు తృప్తి కలగడం లేదు అంటే నువ్వు అలాంటి వాడివి, అవతల ఉండే పదార్థ వైలక్షణ్యం అలాంటిది. అనుభవియానెంద్రాలం అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా క్రమప్రాప్తి పత్తాద విషయத்தை పిరిందార్, క్రమప్రాప్తి వచ్చినప్పుడు పొందుతానులే అని ఆగి ఉండడానికి అవకాశం లేనంత భోగ్యతాతిశయం కలిగినటువంటి విషయం అవతలి విషయం పరమాత్మ అయినప్పుడు ఆయన్ని పిరిందారి ఎంగనే ఆరిరుక్కుబడి ఆయన ఎడబాసినటువంటి వాళ్ళు ధరించి ఉండగలిగినటువంటి రీతి ఎట్లా? ముற்பడ దర్శనం, ముందు దర్శనం కలిగి, అనంతరత్తులే అణుగి అడుపిమట ఆయనకు దగ్గరగా సమీపించి, పిన్న స్పర్శమాయి అడుపిమట భగవంతుని స్పర్శ కలిగి, అప్పటికే అనుభవ ప్రకారంగా ఎప్పుడైనా ఎక్కడైనా అనుభవం అంటే అంతేగా, దూరం నుంచి చూస్తూ ఉండి దగ్గరికి వెడతాం.
వెళ్ళిన తర్వాత ఒకసారి ముట్టుకుంటాం, తర్వాత అనుభవించడం. ఇది కదా అత్తனை క్రమం பார்த்திருக்க వన్నాదబడియా ఇరుక్కై అంటే ఏమిటి? మొట్టమొదటి దర్శనం. ఇప్పుడు ముక్తులలో కూడా తారతమ్యాన్ని చెప్తుంది కదా మనకి. భగవానుని పొందడం అనేటటువంటిది కూడా సాలోక్యం. సాలోక్యం అంటే పరమాత్మ లోకమునకు వెళ్ళుట. పరమాత్మ లోకం అంటే అది విస్తృతమైన లోకం అండి. హైదరాబాద్లోనే ఉన్నామంటారు, కానీ గంటలు గంటలు పెట్టేస్తుంది ఒక చోటు నుంచి ఒక చోటుకి రావాలంటే. కనుక ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు, ఈయన హైదరాబాద్లోనే ఉన్నారంటే ఏం రోజు కలుస్తారా? కలవడానికి అవకాశం ఉంటుంది. మరి వైకుంఠ లోకం ఎంత పెద్దది? కనుక సాలోక్యం పొందితే సరిపోదు, సాలోక్యం అవసరం. ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళి ముందు అక్కడికి వెళ్ళి పడిపోవాలి. టికెట్ తీసుకుని హైదరాబాద్లో పడిపోతే ఏదో ఆటోనో ట్యాక్సీనో పడుకుని వెళ్ళచ్చు. ముందు ఇక్కడ పడిపోవాలి కదా, అలా వైకుంఠంలో వెళ్ళాలి. అది సాలోక్యం. కానీ అది పెద్ద తృప్తి కలిగించేది కాదు. సామీప్యం. సామీప్యం అంటే పెరుమాడ దగ్గరగా వెళ్ళాలి. పెరుమాడ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎంతోమందిలో మనం ఒకళ్ళు మనకి చూస్తాడు ఆయన, ఎవరినో ఏదో పలకరిస్తూ ముఖ్యమైన వాడితో మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, అది ఆనందజనకం కాదు. సామీప్యానికి వెళ్ళినా మళ్ళా ఆయనతోటి కలిసి పరిమార మనం సంచరించగలగాలి. ఆయన కైంకర్యం చేయడం, ఆయన పలకరించడం ఇలాంటివి కలగాలి. ఆయన ఒకసారి మనం ముట్టుకోవడం ఏదో కలగాలి కదా. అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి పాదేన అధ్యారోహతి ఇత్యాదులు అన్నీ ఉన్నాయి కదా. అలా ఇది క్రమప్రాప్తి. కానీ ఏమిటి ఓకే, సాహిత్యం సమాన గుణకత్వం, సమానమైన గుణాలు కలిగి ఉండడం అది. కనుక అట్లా క్రమప్రాప్తిని పొందలేకుండా ముற்பడ దర్శనమాయి మొదల దర్శనం అనంతరത്തിലെ అణుహి అడువిమ్మట చేరి సమీపించి పిన్న స్పరిశమాయి పిమ్మట స్పరిశ ఇప్పటియే ఇరే అనుభవ ప్రకారங்கள் ఇవి కదా. అనుభవ ప్రకారములు అత్తனை క్రమం பார்த்திருக்க వన్నాదబడియా ఇరుక్ అంతసేపు ఆగలేకపోవడం అనమాట. ఇక నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ముట్టుకొని పిమ్మట అలా ఆగలేకపోవడం అంటే ప్రీతి అతిశయించేది. ఆరావముదే భగవంతునికి ఒక అద్భుతమైన దుర్నామాన్ని నమ్మాడివార్లు ఉంచారు. ఆరా అముదు. ఆరావముదు అంటే అర్థం ఏమిటి? ఎంత అనుభవించినా ఆరా తృప్తి కలుగనీయనటువంటి అమృతము. దేవతల అమృతం లాంటిది కాదు. అముదే చాలు, అలాంటిది సరిపోతుంది. అమృతమా అమృతవత్ భోగ్యభూతుడా అని పరమాత్మని అనొచ్చు. కానీ ఆ అమృతానికి ఈ అమృతానికి పోలిక ఎక్కడుంది? భగవంతుడనే అమృతానికి దేవతలు పుచ్చుకునే అమృతానికి ఎక్కడైనా పోలికుందా? ఎంచేత తర్వాత వ్యాఖ్యానంలో మనకు అనుగ్రహిస్తుంది. ఆ అమృతం పుచ్చుకున్నప్పటికీ కూడా మరణం తప్పదు కదండి. పుణ్యం అయిపోయిన తర్వాత ఈ లోకంలో పడాల్సిందే కదా. అలాంటిది కలగనివ్వనటువంటిది భగవంతుడనే అమృతం. తర్వాత అదేదో ఔషధ సేవ చేసేవాళ్ళలా వాళ్ళు ఏదో టేబుల్ పెట్టుకుని పొద్దున్న ఈ ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఈ ట్యాబ్లెట్, సాయంత్రం ఈ ట్యాబ్లెట్ అని వేసుకుంటారు కదా. అలాగే దేవతలు మరణానికి మందు అనమాట. మరణం లేకుండా ఉండడానికి మందు. కనుక మరణం లేకుండా ఉండడానికి మందు ఎప్పుడు పడితే ఎప్పుడు తాగేస్తే అది ఒట్టిపోతుంది. కనుక ఉన్నకుండి ఏదో ఇప్పుడు మళ్ళీ చిలకలేడుగా భగవంతుడు, అప్పుడు వచ్చినదాన్ని జాగ్రత్తగా వాడుకోవాలండి. అందుచేత ఎప్పుడో ఒకసారి మాత్రమే పుచ్చుకుంటారు వాళ్ళు. అలాంటిది అమృతం. ఈ అమృతం అలాంటిది కాదు, భగవంతుడు అనే అమృతం. కనుక ఈ అమృతంలో గొప్పతనం ఏమిటంటే ఎంత అనుభవించినా తనివి తీరని అని అమృతం. ఆరా అముదు అంటే అర్థం ఏంటి? సంస్కృతంలో అతృప్తామృతము, తృప్తి కలుగనివ్వని అమృతము. ఎంత అనుభవించినా తృప్తి కలుగని అని అమృతం. మరొక పేరేమిటి? అపర్యాప్తామృతము. ఏదో కొంచెం పుచ్చుకున్న తర్వాత ఇంక చాలే అని అనిపించినటువంటి అమృతము భగవంతుడు. ఇది ఒక అద్భుతమైనటువంటి తిరునామాన్ని ఆళ్వారులు పెరుమాళ్లకు ఉంచినటువంటి తిరునామం ఇది. ఏమంటారు? எப்பொழுதும் நாள் திங்கள் ஆண்டு ஊழி உடிதரும் அப்பொழுதை கப்பொழுது
ఎన్నారావముదమే. అమ్మవార్లు పెరుమాళ్ళను కీర్తిస్తున్నారు. ఎప్పొడుదుం, ఎప్పొడుదుం అంటే ఎల్లవేళలా, అంటే ఏదో సంధ్యావందనానికి సమయాలు ఉన్నట్టు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాదు. ఎప్పొడుదుం ఎల్లవేళలా, నాళ్ ఎన్నాళ్ళు మనం అన్ని రోజులు, తింగళ్ రోజుల తరబడి కాదు నెలల తరబడి, తింగళ్ ఆండు నెలలే కాదు సంవత్సరముల తరబడి, ఊడి ఉడిదరం యుగాలనుకోండి, కాలతత్వం ఉన్నంత వరకు అలా యుగ యుగములతోటి పరమాత్మని దర్శిస్తున్నా అనుభవిస్తున్నా అప్పుడుదైకప్పుడు ఎన్నారావముదమే, అప్పటికప్పటికి ఇంకా అనుభవించాలి. మనం ఇదివరకు అనుభవించామా ఈ విషయాన్ని, కొత్తగా ఉన్నాడే అయినా అన్నట్లుగా ఉండేటటువంటి తృప్తి తీరనీయనటువంటి అమృతము. ఇది కదా నమ్మాడు వారి యొక్క అనుభవం. ఇది ఒక అద్భుతమైనటువంటి తిరునామం. వ్యాసభగవానుడు సహస్రనామములు తెలిపినా ఎవళ్ళు తెలపని ఒక అద్భుతమైన తిరునామాన్ని నమ్మాడు వారి పెరుమాళ్ళకి ఉంచారు. కడలిల్ ఉప్పుచ్చారు కుడిపార్క్, సముద్రంలో ఉండేటటువంటి ఉప్పుచ్చారు అంటే ఉప్పు సముద్రం అనుకోండి, ఉప్పు చారు అంటే దాని సారం, చారు అంటే సారం, ఆ సారమైనటువంటి అమృతం అందులోంచి పుట్టింది కదండి అమృతం. కనుక ఆ అమృతాన్ని తాగేటటువంటి వాళ్లకు ఏమిటా అమృతం అంటే ప్రమాదాన్ని ముందు కలిగి ఉద్భవించినటువంటి అమృతం. అంచేత ముందు హాలాహలం, ఆ తర్వాతే అమృతం కదండి. కనుక అలాంటి వాటికి ఆస్కారం లేని అమృతం కనుక పోలిక ఉండదు ఆ అమృతంతో పరమాత్మకి. కనుకనే మరొక అదనపు విశేషణం ఆరా అనే అదనపు విశేషణాన్ని అమృత శబ్దానికి జోడించి నమ్మాడి వారిలో అనుగ్రహిస్తున్నారు. కడలి ఉప్పుచ్చారు గుడిప్పార్కు, సముద్రంలోని ఉప్పు సారాంశమైనటువంటి అమృతాన్ని తాగే వాళ్ళకి దేవయోనిలే పిరక్కవేణం. ఇప్పుడు అమృతం తాగాలంటే ఎవడు పడితే మనకేమైనా కొంచెం అమృతం వస్తారా? మనకెవడు పోయిరు. ఎంచేత అమృతం తాగాలంటే దానికి బోర్డంత తపస్సు చేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ లోకానికి వెళ్ళి అక్కడ స్వర్గానికి వెడితే అక్కడ ఏదో కొంచెం ఒకసారి ఆ తీర్థం పోస్తారు. కనుక కేవలం ఏమిటది ఉప్పు సముద్రం యొక్క సారాంశం. అలాంటి దాన్ని తాగే వాళ్ళకే దేవయోనీలే పిరక్క వేయడం, దేవజాతిలో జన్మించాలి వాళ్ళు. ఇంకా బ్రహ్మచర్యం అనుష్ఠిక్క వేయడం, మరి అమృతం త్రాగాలి అంటే నియమ నిబంధనలతోటి వాళ్ళు ఉండి ఆ అమృతాన్ని పుచ్చుకోవాలి. ఇత్తనై పట్టాలి, సరే పోని బాగా ఈయన స్నానం చేసి మడిగట్టుకుని బ్రహ్మచర్యాన్ని పాటించి ఉన్నాడు అనుకోండి, అలానే ఎక్కువ పేరు సకృత్సేవ్యమా ఇరుక్కం, ఒక్కమారే సేవించదగినటువంటిది అయి ఉంటుంది. కానీ ఈ అమృతం ఎంత గొప్పదండి, భగవంతుడనే అమృతం. ఇది అంగనండ్రిక్కే, ఇది అట్లాంటిది కాకుండా సర్వాధికారముమాయ్. అదైతే దేవతలు మాత్రమే అమృతం తాగుతారండి. కానీ భగవంతుడనే అమృతం ఎవళ్ళైనా అనుభవించవచ్చు ఆయనని. కనుక అందరికీ అధికారం ఉంది. వీళ్ళు తగిన వాళ్ళు వీళ్ళు తగని వాళ్ళు అనేటటువంటి నియమ నిబంధనలు ఏవీ లేవు. కనుక సర్వాధికారముమాయి సదాసేవ్యముమాయి. సదాసేవ్యముమాయి, ఎల్లప్పుడూ సేవించడానికి తగినటువంటిది. భగవంతుని ఒకసారి చూసేస్తే ఇంక చూడకూడదనే నియమం ఏం లేదుగా, ఎంతసేపు అయినా దర్శించవచ్చు ఆయనని. బ్రహ్మచర్యాది వైకల్యం ఉండారావయం తానే పరిహరిక్క కడవదా ఇరుక్కం. ఇరుక్కం ఇప్పుడు ఒకవేళ లోపాలు ఏమైనా ఉన్నాయనుకోండి, వీళ్ళు ఏదో బ్రహ్మచర్యం పాటించకపోవడం ఇలాంటివి ఏవో లోపాలు ఉన్నాయనుకో, ఉన్న పరమాత్మ దర్శనం ఆయన ఈ దోషాలన్నింటినీ ఆయనే పోగొట్టేస్తాడు, పరమాత్మే పోగొట్టేస్తాడు. కనుక ఈ నియమ నిబంధనల్లో లోపం ఉన్నా ఆయనే పోగొడతాడు వాటిని అన్నిటినీ కూడా. అట్లాంటి అమృతం భగవంతుడు అనేటటువంటి అమృతం. ఉత్తర భూమిలో అంటే ఉత్తరాది ప్రాంతం అన్నమాట.
లోకసారంగ మహామునిகள் వర్తియా నిర్క. లోకసారంగ మహాముని వారు ఉత్తర దేశంలో ఉన్నటువంటి సమయంలో ఇంగుత్తయానరువన్ అంగేరత్యం చెల్ల. ఈ దక్షిణ దేశం నుంచి ఎవరో ఒక ఆయన ఉత్తర దేశానికి వెళ్ళిన ఆయన ఈ లోకసారంగ మహామునిని ఏదో కలిసిన తర్వాత ఏమిటా విశేషాలు అక్కడ అని ఏదో అడిగారు. వీరు ఏమన్నారు? వీరు పిళ్ళాయ్ దక్షిణ భూమిలు విశేషమేను ఆయన, దక్షిణ భూమిలో ఏమిటా విశేషం అని అడగ్గా ఈ మధ్యకాలంలో అండి తిరువాయుమడి అందరూ ప్రబంధం అవతరిత్తు. తిరువాయుమడి అనే ఒక ప్రబంధం అవతరించిందండి. ఆ ప్రబంధాన్ని సేవించినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వేదాంత విజ్ఞానులైనప్పటికీ కూడా శిష్టరుహడ్ పరిగ్రహిత్తు పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ దివ్య ప్రబంధాన్ని స్వీకరించి పోర కొండాడి కొడుపోహారిన్రారుహళ్ చాలా కీర్తిస్తున్నారు. నబ్బ ఏం గొప్ప దివ్య ప్రబంధం ఉంది ఇది. ఇంచేత అంటే త్యాద్యాంశమేమీ ఉండదు దివ్య ప్రబంధంలో, విడిచిపెట్టబడవలసిన అంశం ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున, వేదం అనేది అందరి కోసం చెప్పబడినటువంటి గ్రంథము. అందులో సత్వగుణం కలిగిన వాళ్ళకి కావలసినవి ఉంటాయి, రజోగుణం కలిగిన వాళ్ళకి కావలసినవి ఉంటాయి, తమోగుణ నిష్ఠులకు కావలసినవి ఉంటాయి. అంటే వాళ్ళకు కావలసిన ఫలితాలను పొందడానికి సాధనాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ 3 గుణాలు కలిగిన వాడవు కాకుము అన్నాడు. అంటే అర్థం ఏమిటి? 3 గుణాలు ఉండకూడదని. 3 గుణాలు లేకుండా ఉండడం సాధ్యమా? ప్రకృతికి సంబంధించిన ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రకృతి యొక్క గుణములు కదండి ఇవి. ఈ 3 గుణాలు లేకుండా ఉండడం సాధ్యమా అంటే 3 గుణాలు లేకుండా ఉండమని అర్థం కాదు. 3 గుణాల కలబోత లేకుండా ఒకే గుణం కలిగిన వాడివిగా ఉండు అని తాత్పర్యం. అంటే ఏంటి? సత్వగుణాన్ని మాత్రమే కలిగి ఉన్నటువంటి వాడివి కమ్ము. నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు కదా. ఎందుకోసం చెప్పాడు ఈ మాట అంటే, ఇప్పుడు వేదం అనేది 3 గుణములు కలిగిన వాళ్ళకి కావలసిన వాటిని చెప్తుంది. వాటిని చెప్పేవాళ్ళు ఎవరో ఉంటారు కనుక వేదవాదరత చెప్తాడుగా భగవంతుడు, యామిమాం పుష్పితాం వాచం అని. కనుక ఇప్పుడు నీకు అవన్నీ అవసరం లేదు. నీకు పరమ ఆనందం కావాలి. పరమ ఆనందం కావాలంటే సత్వగుణం కలిగిన వాడికి ఏం కావాలి అంటే, సత్వగుణం కలిగిన వాడు పరమాత్మను గురించే మోక్షార్థ చింతక సవై మోక్షార్థ చింతక అన్నారు కనుక మోక్షాన్ని గురించే ఆలోచిస్తాడు. మోక్షానికి ఏం కావాలో అది ఆ వేదంలోంచి వెతుక్కుని తీసుకోవాలి. ఎంత శ్రమ అండి మనకి, వేదమే అర్థం కాదు. మళ్ళీ అందులో ఇది మంచి ఇది చెడు ఇవన్నీ ఎక్కడ మనం వెతికి తీసుకోగలం? ఈ అవసరం ఏం లేకుండా అదే వేదంలోని అర్థాన్ని, అందులో మనకి కావలసిన సారభూతమైన అర్థాన్ని అత్యంత మధురంగా ద్రావిడ వేదం వినిపిస్తుంది. కనుక శిష్టులైన వారందరూ కూడా నిత్యం ఈ తిరువాయుమడి పారాయణమే చేయడం ప్రారంభించారు. రోజు తిరువాయుమడి పారాయణం విధిగా చేసుకోవాలండి. అనధ్యయనాలు కాకపోతే ఎంత చదవగలిగితే అంత, ఒక తిరువాయుమడైనా అలా సాగుతూ ఉంటే ఎంత ఆనందజనకంగా సారభూతమైన దాన్ని మనం అనుసంధానం చేసుకున్నట్టు కదా. సారభూతాలే కదా. ఇప్పుడు ఆ కొట్లకు వెళ్ళి అన్ని సీసాలను కొనుక్కుని తెచ్చుకుంటున్నారండి. ఏమిటి అంటే ఏదో నేరేడు పళ్ళ సారాంశం తీస్తే అదో టానిక్ ఓ సీసా. మరి నేరేడు పళ్ళు తెచ్చుకుని మనం ఇప్పుడు దాని రసాన్ని తీసుకుని తాగాలంటే ఓళ్ళంత వ్యవస్థ. ఈ వ్యవస్థ సంస్కృత వేదం అంటే ఇంత బాధపడాల్సిన అవసరం లేకుండా ఆ రసం ఒకటికి రోలితే కావలసిన ఫలం కలుగుతుంది కదా. అది ద్రావిడ వేదం అంటే. కనుక శిష్టులైన వాళ్ళు కూడా ఈ తిరువాయుమడి దివ్య ప్రబంధాన్ని స్వీకరించి అందరూ అనుసంధానం చేసుకుంటూ ఉన్నారండి అని నిన్నారుహళ్ ఎన్నా. అలాగా అయితే అదిలే ఉనక్కుపోవదరు సందై సొల్లిక్కాణాయ్. సరే, అది ఆ తిరువాయుమడిలో ఆ దివ్య ప్రబంధంలో నీకు వచ్చినటువంటిది ఏదో వినిపించవయ్యా ఓ వాక్యం అన్న. నాకు వాక్యాలు ఏం రావు కదండి, ఒక్క పదం మాత్రం వచ్చానండి. ఏమంటే ఆరావముదే, ఈ ఒక్క పదం మాత్రం నాకు వచ్చునండి ఈ తిరువాయుమడిలోది. ఆరావముదే ఎన్గిర ఇత్తనయం ఎనక్కుప్పో, అదొకటే నాకు వచ్చినటువంటిదండి. ఏనా
విన్నటువంటి ఆయన ఆహా, నారాయణాది నామంగళ్ కిడక్క, నారాయణ మొదలైనటువంటి గొప్ప పరమాత్మ పరేశత్వాన్ని సూచించేటటువంటి నారాయణ స్థుతి మహోపనిషత్ బ్రవీతి అన్నట్లుగా నామములు ఉండగా ఇంకనేయం వరు నిర్దేశం ఉండావదే. ఇలా కూడా పెరుమాళికి ఒక తిరునామం ఉంది అని என்று అతృప్తరాయ్. వారికి ఒక నామాన్ని ఒకదాన్ని అనుసంధానం చేసుకుంటే తృప్తి కలగలేదు. ఇచ్చొల్లు నడయాడి హృదయశుద్ధేరబ్బోవో, ఎక్కడ ఈ దివ్య ప్రబంధం అనుసంధానం చేయబడుతుందో అక్కడికి వెళ్ళిపోదాం మనం అని అప్పోదే పొరపట్టు పోందా, అప్పుడే ఉత్తరాది నుంచి దక్షిణాదికి వేయించేశారు అను. ఆరావముదే, ఆరావముదే అంటే ఎంత అనుభవించినా తనివి తీరని అమృతవత్ భోగ్యభూతుడు అని. ఎంత భోగ్యభూతుడు అంటే ఇప్పుడు మనకి ఏది చూసినా గొప్పేనండి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ టీవీలో చూసినప్పుడల్లా ఇలా ఇలా చప్పట్లు కొడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, ఏంటి ఈ మాత్రానికే వీళ్ళు సంబరపడిపోతున్నారని. ఇలా మన స్థాయిలో ఏమైనా కనబడితే మనం సంబరపడతాం. కానీ ఇది అంతకంటే ఉత్తుంగమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏంటి ఈ మాత్రానికి ఏంటి కేకలేంటి, నవ్వులేంటి, అరుపులేంటి అనుకుంటారు కదా, ఆ స్థాయి వేరు. మరి ఇప్పుడు భగవాను చూసి సంబరపడిపోవడానికి తెలివి తక్కువ వాళ్ళు లేదా జ్ఞానులు, అజ్ఞులు లేదా విజ్ఞులో లేదా ప్రాజ్ఞులో వీళ్ళెవళ్ళో ఆనందించడమే కాదు, పరమాత్మయే తనని తాను చూచుకున్న ఇంత మౌహ్యమానవానసుడు అవుతాడు. ఇంత మురిసిపోతాడు ఆయన తన సౌందర్యాన్ని చూడడానికి. అంటే ఎంత అమృతం లాంటి గొప్పవాడు. ఆరావముదే అంటే మనకే ఆరావముదు కాదు, కేవలం మనకు మాత్రమే కాదు, శ్రీ పరమాత్మకు కూడా ఆరావముదు. భగవంతుడు కూడా కన్నాడిயில் நீ உன்னை கண்டு அறியாயே నవ్వుతున్నట్టు పరమాత్మ. వేరే పిచ్చి కాకపోతే ఏంటారా, ఏంటి నేను కనబడకపోతే అంత ఏడ్చేస్తారా, అంత రోడ్ల ముందు పరిగెడతారా, ఏంటి వెరి కాకపోతే అంటే మరి నిన్ను నువ్వు అద్దంలో చూసుకోలేదయ్యా. చూచుకుని ఉంటే నువ్వు కూడా అలాగే పరిగెత్తేవాడివి నిన్ను పొందడానికి. చూసుకోలేదు కనుక నీ అందం ఏమిటో ఎంత గొప్పదో దాన్ని ఎడబాసిన వాళ్ళు ఎంత వ్యధపడతారో నీకు తెలియటం లేదు. ఉన్నయిన్ని పిరిదిరుంది ఇరాయే, నిన్ను నువ్వు ఎప్పుడైనా ఎడబాసి ఉంటే నిన్ను ఎడబాసిన వాళ్ళ దుఃఖం నీకు తెలుస్తుంది. ఆయన ఎడబాసి ఉండడం అనేది ఎక్కడా ఉండదు కదండి. కనుక మరి ఆయన గొప్పతనం అట్లాంటిది. ఇది సోదాహరణంగా దానికి నిదర్శనంతో మనకి ఆయన సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. సహపత్నియా, శ్రీరామచంద్రస్వామికి పట్టాభిషేకం చేయాలండి. పట్టాభిషేకానికి ముందు దశరథ చక్రవర్తి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. చేయాలనుకుంటే వెంటనే వశిష్ఠుడిని, అక్కడే సభలోనే ఉన్నాడు ఆయన పిలిచాయా రేపు రామచంద్రునికి పట్టాభిషేకం చేయాలి కనుక దానికి ముందు చేయాల్సినటువంటి నియమాలు నిబంధనలు అన్నీ ఉంటాయి కదా. ఏదో బ్రహ్మచర్యం పాటించడం, నేల మీద పడుకోవడం, ఉపవాసం చేయడం, ఇష్టదేవతని ప్రార్థించడం, దేవాలయానికి వెళ్ళి ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. అవన్నీ మీరు సక్రమంగా బిడ్డటి చేసి చేయించండి అన్నట్టు దశరథ చక్రవర్తి. సరే రామచంద్రునికి వశిష్ఠ మహర్షి వచ్చి ఏదో ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పాడు. నాయన ఇలా నియమాలు పాటించాలి. సీతాప్యుపవస్తవ్య, నువ్వే ఉపవాసం చేయడం కాదు, నీతో పాటు అర్ధసింహాసనం మీద కూర్చునేవాడు సీతాదేవి, పట్టమహిషి కదా, కనుక ఆవిడ కూడా ఉపవాసం చేయాలి, నియమాలు పాటించాలి ఏవో చెప్పాడు ఆయన. ఆ నియమములలో ఒక నియమం ఏమిటి, వాళ్ళ కులదైవం ఎవరు, రంగనాథుడు అండి, ఈనాటి రంగనాథుడు. కనుక నారాయణ దేవుడు, ఆయన పేరేం పేరు, నారాయణుడు అని. 2 తిరువారాధనలు ఉన్నాయి పెరుమాళకి, ఇక్ష్వాకులం. ఒక తిరువారాధనం రంగనాథుడు పెరియ పెరుమాళ్ అనమాట. మరొక తిరువారాధనం తిరునారాయణపురంలో పెరుమాళ రామప్రియులు అనబడినటువంటి ఉత్సవమూర్తి. అదే రామప్రియులు అని పేరు. రామచంద్రుడికి చాలా ప్రీతిపాత్రుడు అయినటువంటి పెరుమాళ్ళు కనుక ఆయన సెల్వపల్లి. కనుక ఇప్పుడు ఆ ఆరాధన చేయడానికి వెళ్ళాలి వీళ్ళు పెరుమాళ్ళని. రామచంద్రస్వామి వెళ్ళాలి. ఎలా వెళుతున్నాడు ఆయన వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. గతే పురోహితే రామ స్నాతో నియతమానస సహపత్న్యా విశాలాక్ష్యా నారాయణముపాగమత్
గతే పురోహితే నియమాలు నిబంధనలు అన్నీ చెప్పేసి వశిష్ఠుడు ఇంకా మిగతా వాళ్ళకి పురమాయించాలి కదండి, పట్టాభిషేక సంభారాలు అవి ఇవి అన్నీ చూసుకోవాలి కనుక ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగా రామచంద్రస్వామి స్నానం చేసిన వాడై నియత మానస మంచి నియమబద్ధంగా ఉన్నటువంటి మనసు కలిగిన వాడై సహ పత్నియా విశాలాక్ష్య సీతాదేవితోటి పాటుగా విశాలాక్షి అయినటువంటి సీతాదేవితో పాటుగా నారాయణ ఉపాగమత్ నారాయణుని పొందెను అంటే దేవాలయానికి వెళ్ళి పెరుమాళను సేవించుకొనెను. ఇక్కడ అన్నటి సహపత్నియా పత్ని శబ్దానికి తృతీయ విభక్తి, దానితో పాటుగా సహ అనే శబ్ద ప్రయోగం. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే అప్పుడప్పుడు బజారుకి వెళ్ళారనుకోండి భార్య భర్త, ఏం చేస్తారట ఆ భార్య అంటే ఇప్పుడు మారిపోయింది ట్రెండ్, పూర్వకాలం వేరు. పూర్వకాలం ఏమిటి ఆ భర్త ఆ బ్యాగ్ ఏదో ఆవిడకి ఇచ్చేవాడు, పాపం ఆవిడ మోసుకుని వచ్చేది వెనకాతలు. ఈయన వెళ్ళింది అలానే ఆవిడ అందులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టుకోవడానికి వీల్లేదు, పరసీన్లే కొనేటప్పుడు ఆ పరస తీసుకుని ఈయన కొనుక్కుంటాడండి. ఆవిడ పాపం తగిలించుకుని వెళ్ళ తిరగాలండి పూర్వకాలం. ఇప్పుడు ఈయన తగిలించుకుని తిరుగుతాడండి, ఆవిడ పెడుతుంది కానీ ఈయన ఖర్చు పెట్టుకోవడానికి లేదు, ఆవిడే ఖర్చు పెట్టుకుంటుంది. అలా సీతమ్మ కూడా అందమైన నేత్రాలు తగిలించుకు తిరుగుతోందండి. రా నువ్వు కూడా రా అన్నాడు. ఎందుకోసం అంటే ఈయనకు అవసరమైనప్పుడు ఆ నేత్రాలు ఈయన వినియోగించుకుంటాడు. మరి ఈయన రెండు కళ్ళు సరిపోవు రంగనాథుడిని దర్శించడానికి, కనుక సీతమ్మ గారి యొక్క విశాలములైన నేత్రములను కూడా ఉపయోగించుకుని తాను పెరుమాళని దర్శించడం కోసమని సహపత్నియా అనడంలో సీతాదేవికి అప్రాధాన్యం, రామచంద్రుడికి ప్రాధాన్యం చెప్పడంలో ఉద్దేశ్యం అది. సహపత్నియా విశాలాక్ష్య సీతాదేవికి ఓ బిరుదు పెట్టేశాడు వాల్మీకి మహర్షి. ఏమన్నాడు? పెద్ద పెద్ద కన్నులు కలిగిన ఆవిడ, విశాలములైన నేత్రములు కలిగిన ఆవిడ అంటే అర్థమేమిటి? వాల్మీకి మహర్షి చెప్పగానే ఏం చెబుతున్నట్ట, ఇంట్లో ఎంత పెద్ద కన్నులున్నా కళ్ళకి ఎంత కాటుగా రాసుకున్నా ఈయన దేవాలయానికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళి రండి నేను రాలేను నాకు పని ఉంది అంటే ఆవిడ విశాలాక్షి కాదు. దేవాలయానికి వెళ్ళే భర్త గారి వెనకాతల వెడితేనే విశాలాక్షి అవుతుంది. కన్నులు ఉన్నందుకు కలిమి భగవద్ దర్శనం కదండి, అని దర్శించుకుంటేనే కన్నులు ఉన్నందుకు ప్రయోజనం. కనుక విశాలాక్ష్య విశాలమైనటువంటి నేత్రములు కలిగిన ఆవిడ. ఎందుకు ఈవిడ తీసుకువెళ్ళాడు? ఆయన విశాలాక్షుడు కాదా? ఆయనకేం విశాలమైన నేత్రాలు లేవా? ఉన్నాయిగా, చెంపకు జారెడు నేత్రాలు అంటారు కదండి. ఇక్కడ దాకా ఆకరణాంత విశాల నేత్రములు గలవాడు కదా. కానీ ఆయన కంటే కూడా పెద్ద నేత్రములు కలిగిన ఆవిడ సీతం. ఎంచేత అన్ని లోకాలు ఆ కంటిలో ఇమిడిపోయి ఉంటాయి ఆజ్ఞాపించడానికి. ఈయనని కూడా ఈవిడ చేసుకున్నటువంటి నేత్రములు ఈవిడివి. ఈవిడ ఆయన ఆజ్ఞాపిస్తుంది కంటి చూపుతోటి కనుక విశాలములైన నేత్రములు. సహపత్నియ విశాలాక్ష్య భార్యతోటి పాటుగా ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆడంగాలిలే ఇడువార్ ஒரு కొంబై కొడియై పిడిత్తి ఇడియుమా పోలే. ప్రవాహంలో దిగేటటువంటి వాళ్ళు ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండడం కోసమని అక్కడ ఉండేటటువంటి ఒక కొమ్మనో మరొకటో దన్నో ఏదో పట్టుకుని దిగుతారు. ఇప్పుడు హరిద్వారం అలాంటి చోట స్నానం చేయాలంటే గొలుసులు కడతారండి. ఎందుకని అలా కాకుండా దిగితే ఆ ప్రవాహాన్ని కొట్టుకుపోతాం మనం. కనుక ఆ గొలుసులు పట్టుకుని స్నానం చేయాలి. ఒక ఆధారం ఆలంబనం కావాలి ప్రవాహంలో దిగేటటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఈయనెవరు? సౌందర్య రస ప్రవాహం. పెరుమాళ్ళు అంటే సౌందర్యం అనేటటువంటి ప్రవాహం. కనుక ఈ ప్రవాహంలో దిగిన తర్వాత మనం ఎక్కడ కొట్టుకుపోతామో మనకే తెలియదు. మనం ఏదో కైంకర్యం చేయడానికి వెళ్ళాం. కనుక అది ఉండాలి అంటే ఎవరైనా ఆలంబనం ఉండాలి ప్రక్కన. రామచంద్రస్వామికి భయం, మనకంటే రామచంద్రుడికి ఎక్కువ భయం. ఎందుకు భయం అంటే రామచంద్రుడు వేషం కట్టున్నాడు. ఆయన మానవ భూమిగా పోషణం చేస్తున్నాడండి. వేషం కట్టినవాడు ఒడి దగ్గర పెట్టుకుని ఉండాలి, అందులో మునిగిపోకూడదు. అందులో మునిగిపోయాడు అనుకోండి, నరసింహావతారం వేసిన వాడు జీవించాడని అంటే జీవించకూడదు, వాడు నటించాలి. వాడు నరసింహావతారంలో జీవిస్తే వీడిని జీల్చి పారేస్తాడు హిరణ్యకశిపుడిని. కనుక ఆ జీవించడం కాదు, జీవించినట్లుగా నటించాలి. మరి ఇప్పుడు రామచంద్రస్వామి మానవుడుగా నటించాలి. కానీ ఆ రంగనాథుని చూచేటప్పటికీ ఆ సౌందర్యంలో పడిపోయి తనను తాను మరచిపోతే ప్రమాదం కనుక గుర్తు చేయడానికి పక్కన భార్య. ఎందుకంటే మరి తెలివైన వాళ్ళు భార్యను తీసుకెడతారు కూడా.
ఎందుకు తీసుకెడతారంటే అవతల వాళ్ళు వచ్చి అయ్యా ఈ కైంకర్యం చేయాలండి, ఈ కైంకర్యం చేయాలండి అని చెప్పగానే ఆయన భుజాలు పొంగిపోయి చేసేద్దాం అని ఎక్కడ అంటాడో అని పక్కన భార్య ఉంటే ఆలోచన చెప్తామని చెప్పండి అని చెప్తుంది ఆవిడ. కనుక ఆ ప్రక్కన భార్య కూడా ఉండాలండి. ఈయన ఇప్పుడు ఇందులో మునిగిపోయి తనను తాను మర్చిపోకుండా ఉండాలి అంటే ఒక సాహాయ్యం అవసరమే. కనుక ఆడంగాలిలే ఇழிవార్ ஒரு கொம்பை கொடியை பிடித்து ఇழிయుమాప్పోలే, ఏదో కొమ్మనో లేదా ఓ దండాలను మరగదాలను పట్టుకుని దుగురీతిగా పత్నియా సహా భార్యతో పాటుగా కిన్నహత్తిలి ఇழிవార్ దేశికரை కైపిడుతు కొండిழிయుమాప్పోలే. ప్రవాహంలో దిగేటటువంటి వాళ్ళు ఇదివరకు ఆ ప్రవాహంలో దిగడం అలవాటైన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చేపుచ్చుకొని అక్కడ స్థలానికి చెందిన వాళ్ళు ఉంటారు కదండి, ఎక్కడ దిగాలి ఏమిటి తెలుసుకొని అక్కడ దిగాలి. కనుక అలాంటి వాళ్ళని పుచ్చుకొని దేశికుల్ని పుచ్చుకొని దిగాలి. దేశికులు ఎవరు? దేశికులు అంటే ఆచార్యులు, భగవద్ అనుభవంలో ఆచార్యులు అండి. ఇప్పుడు భగవద్ అనుభవంలో ఆచార్యులు ఎవరు? భగవద్ అనుభవానికి దేశికులు ఎవరు? భగవానుడా అమ్మవారా? అమ్మవారే. ఎందుకు ఆయన ఎంతసేపు పడుకుని ఉండడమే కానీ ఆయన చూసుకోడు కదండి. 24 గంటలు ఆయన చూసుకుంటూ ఆయన పాదాలు పట్టే ఆవిడ అమ్మవారు కదండి. కనుక ఆ భగవద్ దర్శనంలో దేశికులు ఎవరు అంటే అమ్మవారు. కనుక అమ్మవారిని తోడు తీసుకుని పరమాత్మ దాని దర్శనం కోసమని పెడుతున్నాడు ఆయన. కనుక தேசிகரை பிடித்து கொண்டிடியுமா போலே பெருமான் பெரிய பெருமாளை அனுபவிக்கும் போது விராட்டியை கூட கொண்டாய்த்து இடுவது. ఏంటి పెరుమాళ్ అంటే రామచంద్రస్వామి, పెరియ పెరుమాళే రంగనాథుడు. ఈయనకు పెరుమాళ్ అని పేరు, ఆయనకి పెరియ పెరుమాళ్ అంటే పవళించిన మూలమూర్తి, వారికి పెరియ పెరుమాళ్ అని తిరునామం శ్రీరంగనాథుడు. ఎందుకు పెరియ పెరుమాళ్ అంటే పెద్ద పెరుమాళ్ళు అని. ఈయన పెరుమాళ్ళు, ఆయన పెద్ద పెరుమాళ్ళు. ఎందుకని పెరుమాళ్ల చేత కూడా ఆరాధింపబడిన ఆయన కనుక పెద్ద పెరుమాళ్ళు. ఈయనకంటే వాకెక్కువే. రామచంద్రుడిని వర్ణిస్తున్న వాల్మీకి మహర్షి ఓ మాటను చెప్పిస్తాడండి. ఎలా నడుస్తాడు రామచంద్రుడు అంటే గజసింహ గతి వీరౌ శార్దూల వృషభోపమౌ. గజగమనం, సింహగమనం, శార్దూలగమనం, వృషభగమనం, చతుర్విధ గమనాన్ని కలిగిన వాడు రామచంద్రుడు. సగర్వగమనం. వృషభగమనం అంటే ఏంటి? మూపుని ఎగరేసుకుంటూ మైసూరెట్లు గెంతుతూ చెంగున గెంతుతూ ఎలా పెడతాయో సవిలాసగమనం, సగర్వగమనం అంటారు. వృషభగమనం కోపచటులత, శార్దూలగమనం పులిలా నడవడం అంటే కోపంతో నడవడం. మందగమనం మత్తమాతంగగామినమని మతించిన మత్తగజంలాగా అలా నెమ్మదిగా తాపీగా నడుస్తూ ఉంటాడు ఆయన. అలాంటి అవకాశాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వేగంగా నడవడు ఆయన. ఎందుకు వేగంగా నడవడు అంటే వేగంగా నడిస్తే ఇప్పుడు ఏదో ఉందండి. రామచంద్రస్వామి ఉన్నాడండి అయోధ్యకి, కొత్తగా జనక్పూర్కి వచ్చాడండి, మిథిలా నగరానికి వచ్చాడండి. వచ్చిన ఆయన వెడుతూ ఉంటే వెనకాతలు ఆయనతో ఆయన వయసు వాళ్ళు ఆయనతో ఉంటారు. విశ్వామిత్రుడు ఎదురున్నాడు, ఈయన నెమ్మదిగా నడుస్తున్నాడు. ఎందుకని ఆ పక్కన వాళ్ళు చెప్తున్నారు, రామచంద్ర ఇదివరకు లక్ష్మీనారాయణ వ్రతానికి వచ్చాము ఇక్కడికి మేము, అప్పుడు సీతమ్మ ఉంది రామచంద్ర, ఏం అందంగా ఉందంటే ఆ సీతమ్మని చూడాలి, ఇదే 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 ఇల్లు అని వాళ్ళు అంటుంటే రామచంద్ర స్వామి ఆ సీతమ్మ కనబడకపోతుందా? కొంచెం అయినా బయటికి గవాక్షం దగ్గరికి వచ్చి కనబడకపోతుందా? ఆవిడేం కనబడదు, అంతఃపుర స్త్రీ కనబడదు. కనుక ఏమో బయటకు వస్తుందేమో మన అదృష్టం పండితే అని తొందరగా దాటి వెళ్ళిపోతే ఎలాగా ఈ బిల్డింగు. అందుకోసమని పరమాత్మ నెమ్మదిగా ఎలా నడుస్తున్నట్టే మత్తమాతంగగామినం. రామచంద్రుడు చూస్తున్నాడు, ఒక్కొక్కడు వస్తున్నాడు, వీళ్ళు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు సీతమ్మకి ఎంత బాధో రామచంద్రుడికి అంతే బాధ. ఒకవేళ ఎవడైనా ఎక్కువ పెట్టేస్తే సీతమ్మని వాడు పెళ్లి చేసుకుపోతాడు కదా. కనుక ఈయనకి భయమే, కంగారే. కానీ ఆ గురువు గారు ఏం మాట్లాడు, ఈయన మహాబుద్ధిమంతుడు, ఈయన ఏం మాట్లాడు. కనుక ఈయన గురువుగారు చూపు చూడనా అని అండు, మహాబుద్ధిమంతుడు ఎంత మనసులో కోరుకున్నా. కనుక గురువుగారు చెప్పాలి, ఆయన చెప్పడు. ఓ పట్టాను ఒక్కొక్కడికి మీరు రండి అంటున్నారు. కానీ ఏంటి అందరూ అంటుంటే వాళ్ళందరినీ చూసే పెద్ద పెద్ద గడేబురాలు ఉన్నాయి. కనుక ఎవడెక్కి పెట్టేస్తాడో అని భయం. ఆఖరికి రామచంద్ర స్వామికి చూసి వచ్చా రామ ధనుపస్య నాయన చూడబోయే అన్న. ఇంక మళ్ళీ మా గురువుగారి మనసు ఎక్కడ మారిపోతుందో అని అక్కడి నుంచి ఒక్కసారి సింహం ఉరికినట్టు ఉరికట్ట రామచంద్ర స్వామి ధనుస్సు దగ్గర. ఇలా చతుర్విధ గమనాలు కలిగిన వాడు అంటారు కదండి. మరి రంగనాథుడు పెరియ పెరుమాడు, ఆయన ఇంతకంటే గొప్పవాడు. ఎందుకని అభేదం, ధ్రువమూర్తికి ఉత్సవమూర్తికి అభేదం కదా. ఆయన చేసే ఉపచారాలను ఉత్సవమూర్తికి చేస్తారు కదండి. ఈయన చతుర్విధ గమనాలు కలిగిన వాడే.
ఈ 4టికి తోడు మరొక గమనం ఉంది, అది సత్వగతి. ఇది అంటే ఆ లోపలికి వేం చేసినప్పుడు పెరుమాళ్ళు పొరపాడంతా అయిపోయిన తర్వాత లోపలికి వేం చేసినప్పుడు ఒక్కసారి కిందికి దిగి పాము ఎలా అయితే తన పుట్టలోకి వెళ్ళేటప్పుడు పెడుతుందో అలా పెడతారు. ఇది ఆయనకంటే అదం ఈయనకి. కనుక ఈయన పెరుమాళ్ళు అయితే ఆయన పెరుమాళ్ కనుక ఇలా పెరుమాళ్ రామచంద్రస్వామి పెరుమాళై అనుభవిక్కుம்போదు పెరుమాళని అనుభవించేటప్పుడు పిరాట్టి కూడా కొండాయిత్తు ఇడివదు, అమ్మవారిని కూడా ఉంచుకునే దిగుతాడు ఆయన, పెడతాడు. ఎందుకని? విశాలాక్ష్య, విశాలములైన నేత్రములు కలిగినటువంటి ఆమెతో. இவருக்கு பெரிய பெருமாள் பக்கலுண்டான பிரேமாதிசயத்தை கண்டு தன்னை அணைக்கும் போதை காட்டிலும் உடம்ப எல்லாம் కళ్ళానబడి సీతాదేవి రామచంద్రుడికి కేసు చూస్తుంది. సన్నిధిలోకి పెడుతుంటారు కదండి, వెళ్ళిన వెంటనే రంగనాథుడిని సేవిస్తాడు ఈయన. సేవించిన వెంటనే సీతాదేవి విశాలాక్ష్య, ఈ కన్నులు మరింత విశాలం అయిపోతాయిట సీతాదేవి. రంగనాథుడిని చూడటం వల్ల కాదు, రామచంద్రుని చూస్తూ. ఈయన ఇంత ఆనందంగా ఇంత కన్నులు చేసుకుని ఉన్న వైనం ఇదివరకు నేను ఎప్పుడు చూడలేదు. ఏమిటి ఇంత అపూర్వంగా చూసేస్తున్నాడు ఈయన పెరుమాళ్ళని. ఎంత అపూర్వంగా అంటే సాధారణంగా ఉపనిషత్తు కూడా చెప్తుంది మనకి, కనుక అదే అసభ్యమేం కాదు, ఉపనిషత్తే చెప్తుంది. పరమాత్మ అనుభవం చేసే జీవుడు ఎలా ఉంటాడు అని చెబుతూ ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఎలా అయితే ఇష్టమైన స్త్రీతో కలిసి ఉన్నప్పుడు పురుషుడు బాహ్యం కించన వేద అన్నట్టుగా బయట ఏమీ తెలియకుండా ఆ ఆనందంలో మునిగిపోయి ఉంటాడో, పరబ్రహ్మానుభవం చేసే జీవుడు అలా మునిగిపోయి ఉంటాడు ఏమీ తెలియకుండా అని వర్ణిస్తుంది. సీతాదేవి నాతోటి కలిసి ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడో అంతకు 1000 రెట్ల ఆనందంగా కన్నులు విప్పార్చుకుని రంగనాథుడిని చూస్తున్నాడు. ఎంత వింత అసలు! రామచంద్రుడు అంటే మరి నాయకుడు అంటే ఎలా ఉండాలండి? ధీరోదాత్తుడుగా గంభీరంగా ఉండాలి. కోరిక కలిగినా మనలాగా బయటపడ్డా ఆయన ఓ చిరునవ్వులు వేసి ఊరుకుంటాడు, అంతే, గంభీరంగా ఉంటాడు. అలాంటి వాడి గాంభీర్యం అంతా పోయి అలా కళ్ళు వెర్రిగా వెడల్పు చేసుకుని చూస్తున్నాడే అని ఆయనకేసి తాను వెడల్పైన కన్నులతో చూస్తుంది సీతది. కనుక విశాలాక్ష్య నారాయణముపాగమత్, ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన? నారాయణ దేవుడు, నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి నియతి ఇరుక్కిరబడి இக்கண்ணுக்கு இலக்காய் ஆழங்காற்படாதே அவ்வருகு பட்டார் இத்தால் சொல்லித்தாய்த்து. ఏంటి? ఇవర్ నియతి ఇరుక్కిరబడి, రామచంద్ర స్వామి యొక్క నియతి పెరుమాళ్ళనే ఆశ్రయించాలి. జితేంద్రియత్వం అన్నమాట, ఇంద్రియములను జయించి ఉండేటటువంటి స్థితి. ఈ కన్నుకు ఇలక్కాయి ఆழంగార్పడాదే అవ్వరుహు పట్టారు. సీతాదేవి అనుకుంటుంది. అసలు సీతాదేవి అంటే ఎలాంటి ఆవిడండి? ఎంత గొప్ప దివ్యమైన సౌందర్యం కలిగిన ఆవిడ. ఆవిడ ప్రక్కనుండగా రామచంద్రుడు ఆవిడ కేసి తప్ప మరో కేసి చూస్తాడా? చూసే అవకాశం లేదు, అంత గొప్ప సౌందర్యవతి. కానీ ఇప్పుడు సీతాదేవి ఆశ్చర్యపోతుంది. ఈయన నేను ప్రక్కనున్నా, అసలు నేను ఒకదాన్ని పక్కన ఉన్నానన్న సంగతి కూడా మరచిపోయి మరి ఆ పెరుమాళని అలా చూస్తున్నాడంటే ఆహా ఏం ప్రీతి, ఏం భక్తి విశేషం ఆ పెరుమాళ ఎందు అని చూస్తోంది ఆవిడ. అట్లాంటి సౌందర్యం పరమాత్మది. ఇత్తాలు సొల్లిత్తాయిత్. ఇందువలన మొత్తం ఈ వృత్తాంతంలో ఏం చెప్పబడింది అంటే, తాన్ తన్னை అనుభవిக்கும்போதும் கூட்டு தேட வேண்டும்படி ஆயித்து ఆరామై ఇరుక్కుంబడి. భగవంతుడు ఒకవేళ తనను తాను దర్శించుకోవడానికి కూడా ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళాల్సినంత గొప్ప సౌందర్యం కలిగినవాడు ఆయన. ఆయన చూసుకోవాలన్నా కూడా ఏదో ప్రథమ స్కంధంలో చెప్తారు భాగవతంలో, స్వస్య జసౌభగర్థి. కృష్ణ భగవానుడు ఎప్పుడైనా మరి అద్దం ముందు కూర్చున్నాడు అనుకోండి, ఆయన చూసుకున్నాడు అనుకోండి, ఏమందంగా ఉన్నా, ఏ బాబు నాకే ముద్దొస్తున్నా అని ఈయన అసూయ పడతాడ.
ఇటు ఇంత అందంగా ఉన్నాడేంటారా, అది తన ప్రతిబింబమే. తాను ఎంత అందంగా ఉంటాడో అంతకన్నా ఎక్కువ అందంగా ఉండే అవకాశం లేదు. కానీ ఈయనకు కూడా అసూయ కలిగేటంతటి సౌందర్యాన్ని కలిగినటువంటి వాడు ఆయన ఆ దర్పణంలో చూసుకున్నప్పుడు. మరి రామచంద్ర పరమాత్మ కూడా అంతే, అలాంటి వాడే కనుక ఆయనను ఆయన అనుభవించాలన్నా తోడు తీసుకుని వెళ్ళవలసిందే. అంత గొప్ప దివ్య సౌందర్యాన్ని కలిగినటువంటి వాడు. ఈయనను చూస్తే, రామచంద్ర స్వామిని చూస్తే నా తతర్ప సమాయాంతం పశ్యమానో నరాధిప నా తతర్ప. ఎంతసేపు రామచంద్రుని చూస్తున్న దశరథ చక్రవర్తికి తనివి తీరడం లేదు అన్న. ఎంతసేపు రంగనాథుని సేవిస్తున్న రామచంద్రుడికి తనివి తీరడం లేదు. ఇది ఆయన సౌందర్యం యొక్క గొప్ప విశేషం అన్నమాట. కనుక ఆరావముదే, ఆరామై, ఆరామై అంటే తృప్తి తీరకపోవడం, ఇంకా ఇంకా సేవించాలి, ఇంకా సేవించాలి అనిపించడం అన్నమాట. కనుక అది ఉన్నటువంటిది. ஆறாவமுதே இத்திருவாய்மொழியில் எவர்க்குண்டான ఆత్మామైక్కు ఎల్లాం బీజం ఇప్పదమాయిత్తు. మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా మనం, ఏమని తిరువాయిమొడికి ఉయిర్పాట్టు 11 పాసురాల్లో ఒక పాసురం ప్రాణభూతం అని. మళ్ళా ఆ పాసురములలో ప్రాణభూతమైన శబ్దమేది అంటే మొత్తం ఈ తిరువాయిమొడికి అంతటికీ మూలం ఈ పదం ఆరావముదే. ఆడవాళ్ళకు ఆర్తి కలిగినా, మొరపెట్టినా, బాధపడినా ఎందుకోసమని, ఇంత అందాల్ని పొందలేకపోతున్నామే, తనివి తీరడం లేదని కదా. కనుక దానికి అందరికీ మూలం ఈ పదము. అడియే దాసుడు ఆయననే మయర్వర మదినడ మరుళపెత్. నువ్వు అజ్ఞానం ఏ కొంచెం లేకుండగా ప్రేమ రూపాన్ని పొందిన జ్ఞానమును అనుగ్రహించగా పొందిన స్వరూపం చేత సొల్లుహిరారల్లర్ చెప్పుచున్నవారు కాదు. భోగ్యదైక్కుత్తోత్ పుర్కవ్వి చొల్లుహిరార్. భోగ్యదైక్కుత్తోత్ భగవంతుని యొక్క భోగ్యతకు ఓడిపోయి, అంటే భగవంతుడు దివ్యమైన జ్ఞానం ఇవ్వడం వల్ల చెప్పినవాడు కాదు, జ్ఞానులు చెప్పేవాడు కాదు. ఇది ప్రత్యక్షంగా భగవంతుల్ని అనుభవించడం వలన కలిగిన అనుభూతి. ఆ భగవంతుల్ని అనుభవించడం వలన కలిగిన అనుభూతి ఎట్లాంటిది? పుర్కవ్వి. పుర్కవ్వి అంటే ఏమిటి? ఆ నేల మీద పడి గడ్డిని కొరకడం అన్నమాట. ఎప్పుడైనా శత్రువులైన వాళ్ళని ఓడించినప్పుడు వాడిని నేల మీద పడేసి గడ్డి కనిపిస్తారు. అలా ఓడిపోవడం, సౌందర్యానికి ఓడిపోవడం. నమ్మేవారు పరమాత్మ యొక్క సౌందర్యానికి ఓడిపోయి అనుభవించి చెబుతున్నటువంటి మాట ఇది. ఏదో శాస్త్రాలు చెప్పాయి కనుక జ్ఞానాన్ని పొంది చెప్పిన మాట కాదు, ఇది అనుభవించి చెప్పినటువంటి మాట. సొల్లుహిరార్ పరవానస్మి ఎన్రవర్ గుణైర్దాస్యముపాగత ఎన్రా పోలే. 2 1 పరవానస్మి కాకుత్స్థ త్వయి వర్షశతం స్థితే అంటాడు కదా లక్ష్మణస్వామి. నేను పరుడను కలవాడను, నేను స్వతంత్రుడను కాను. ఇది అనాది సిద్ధమైన శాస్త్రసిద్ధమైన విజ్ఞానం. ఇది సరిపోదు, కేవలం శాస్త్రం చెప్పిందండి పని చేయమని. అంటే వైధంగా చేస్తే ఒకలా ఉంటుంది. వైధం అంటే విధి చెప్పింది కనుక, ఏవో కొన్ని నియమాలు రాసి పడేశారు కనుక ఆ నియమాల ప్రకారం చేస్తూ ఉంటారు. కానీ ఆ చేస్తున్నప్పుడల్లా తిట్టుకుంటూ చేస్తూ ఉంటారు, నా బతికింతే, నా బతికింతే, ఏమిటో అని తిట్టుకుంటూ చేస్తే ప్రయోజనం ఏముంది? చేయాలి, చేయక తప్పదు కనుక ప్రేమతోటి చేయగలగాలి, ప్రేమతో అనుభవించగలగాలి. లక్ష్మణస్వామి శాస్త్రీయ జ్ఞానాన్ని చెప్పాడు. పరవానస్మి కాకుత్స్థ. ఈ ఆత్మకు స్వాతంత్ర్యం లేదు, ఎప్పుడూ పారతంత్ర్యమే స్వరూపం. ఆత్మకు పారతంత్ర్యమే స్వరూపము. అందుచేత నీకు నేను దాసుణ్ణి, ఎప్పుడు నీ సేవ చేయాలి. కానీ ఆ పరమాత్మను దర్శించి సేవించినప్పుడు, ఆయన వైభవాన్ని, ఆయన భోగ్యతను దర్శించినప్పుడు ఏమనిపిస్తుంది? ఈ పరమాత్మకి నేను ఎంత సేవ చేసినా తనివి తీరదు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అని అనిపిస్తుంది. దాసుడైపోతాడు, పరమాత్మకు దాసుడైపోతాడు. లక్ష్మణస్వామి ఏం చెబుతాడండి? అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యముపాగత. తనని గురించి పరిచయం చేసి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామితో చెప్తున్నాడు ఈ మాట. అయ్యా తమరేమవుతారండి ఆయనకి అని అడిగాడు లక్ష్మణస్వామిని. ఆంజనేయ స్వామి అడిగితే
ఆయనకి ఏమవుతానంటే ఆయన ఓలా అనుకుంటాడండి, నేను ఓలా అనుకుంటానండి. అదే ఇద్దరు ఒకలాగే అనుకోవాలి. ఆయన ఒకలా అనుకోవడం ఏమిటి, మీరు ఒకలా అనుకోవడం ఏమిటి? అహమస్యావరో భ్రాత, ఆ పదానికి అర్థం ఏంటి? ఆయనకు నేను తరువాత పుట్టిన తమ్ముడిని, సోదరుడిని. ఇది మామూలుగా అర్థం ఎవడు చెప్పినా. కానీ మన పూర్వాచార్యులు చాలా అద్భుతమైన వ్యాఖ్యానాన్ని చేస్తారు. అస్య అనే ఈ షష్ఠీ విభక్తికి అర్థం ఏం చెప్పాలి? ఇప్పుడు వ్యాకరణ సూత్రాల్లో లోపశాకల్యస్య, లోపశాకల్యస్య అంటే ఏమిటి? శాకల్యుడికి ఏదో లోపం ఉందని అర్థం కాదు. అస్య మతే అని అర్థం. శాకల్యస్య మతే అని. శాకల్యుడు అనే ఒక మహర్షి గారు అనుకోండి, వైయాకరణి, ఆయన మతంలో లోపము అర్థము అని. అలా ఇక్కడ అస్య మతే కనుక రామస్య అంటే అర్థం ఏమిటి? అహం అస్య, అస్య మతే. రామచంద్రుని అడగని మీరు ఎవరండి ఈయన అని, ఆయన అభిప్రాయంలో నేను అవరో భ్రాత, మా తమ్ముడండి, నా తర్వాత పుట్టినవాడు అని చెప్తాడండి ఆయన. కాదా మరి? నేనైతే మరోలా అనుకుంటానండి. మీరు ఎలా అనుకుంటారండి? గుణైర్దాస్యముపాగత, నిజమే తమ్ముడే, కానీ ఆ రామచంద్రుని కళ్యాణ గుణములకు లొంగిపోయి దాసుడిని అయిపోయాను నేను. అంటే దాసుడికి తమ్ముడికి తేడా ఉంటుంది. ఏమిటి దాసుడికి తమ్ముడికి తేడా? తమ్ముడైతే వాటా ఇస్తావా ఇవా అని ముక్కు గుర్తు వసూలు చేసుకుంటాడండి, లేదా కోర్టుకి ఎడతాడండి. దాసుడికి అలా కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. ఎంతసేపు వన్ వే ట్రాఫిక్ ఈయన చేయడం, ఆయన చేయించుకోవడమే తప్ప నాకేమి ఇస్తామని అడగడానికి లేదు. క్రయ విక్రయార్హుడై ఉంటాడు కదా. కనుక దాస్యం అనేది గొప్పది కదా. ఈ దాస్యం ఎలా కలిగింది? గుణై, పరమాత్మ వైభవాన్ని దర్శించిన తర్వాత ఎలాంటి వాళ్ళైనా దాసులు కావాల్సిందే. కనుక నేనైతే ఆయనకి దాసుడినండి. ఆయన గుణములతో అన్నాడు కదండి ఆయన, అదే సాగిస్తున్నారు. ఏమని? గుణైర్దాస్యముపాగత, ఆయన గుణములకు దాస్యమును పొందినటువంటి వాడిని ఎన్రా పోలే. ఊడలం నిన్బాలన్బాయే, ఊడలం అంటే శరీరం, ఉడం అంటే శరీరం, నిన్బాల్ అన్బాయే, నీ యందు ప్రేమ కలిగినదైంది అని చెప్పాలి. అన్బుడయతోనో ఏదో చెప్పాలి, అలా చెప్పారు. అన్బాయే, ప్రేమయే అయిపోయింది, ప్రేమ కలిగినదైంది అనాలి. కానీ ప్రేమయే అయింది అంటే ఏమంటారు? పిచ్చిక్కు ఓరు వడివు కొడుతా పోలే. ప్రేమ, ఈ ప్రేమ అనేదానికి ఓ రూపం ఇస్తే ఏమవుతుందో అలా అయిపోయింది. కనుక ఈ శరీరం నీయందు ప్రీతిని కలిగినటువంటిది అయిపోయింది, అంటే ప్రీతి రూపాల్ని పొందింది. శేషత్వం ఆత్మకు స్వరూపమానాల్, శేషత్వం అనేది ఆత్మకి స్వరూపం, భగవంతునికి శేషపడి ఉండాలి. దేహమదుగ్గు విరోధియాయ నిర్కుం నిలకులైందదు, శరీరం దానికి విరోధి. మనం పరమాత్మగా చెందినవాళ్ళం అండి. కానీ ఏమనుకుంటున్నాం? ఆఫీసర్ గారికి చెందినవాళ్ళము, లేదా తల్లిదండ్రులకు చెందినవాళ్ళము, లేదా భార్యకి చెందినవాళ్ళు, భర్తకు చెందినవాళ్ళు, ఇలా అనుకుంటున్నాం కదా. ఈ శరీరం అనేది దానికి విరుద్ధం. కేవలము భగవంతునికే చెందినవాళ్ళని అని అనుకోకుండా వీళ్ళు ఎవరికో చెందిన వాళ్ళం అని అనిపిస్తుంది. సహజం లోకంలో ఈ శరీరంలో ఉన్నవాళ్ళకి. కానీ నమ్మాడివార్లకు ఈ శరీరానికి ఉండే ఆ స్వభావం కూడా పోయింది, ఆ విరోధి స్వభావం పోయింది. పోయి నమ్మాడివార్లతో పాటే శరీరం కూడా పరమాత్మ యందు ప్రావణ్యాన్ని కలిగినది అయింది. ఎంతగా అయింది అంటే అసలు ప్రేమ రూపాన్ని పొందింది శరీరం. అట్లా కనుక నెలే కులైంది. అహమ్యండిరుక్కడవ అవరదా, ఎంచేత నేను అని ఉండాల్సినటువంటి ఇవరదాం వీరు ఇప్పుడు ఏమంటారు? అడియే నూడరం, అడియేన్ దాసుడను, విషయత్నుడే భోగ్యతాతిశయమిరే. ఎందుకన్నారు అలా? అడియేనన్నదు దాసుడిని అనడానికి కారణం అవతలి ఆయన యొక్క భోగ్యతాతిశయం. அப்படியே శరీరముం విషయాధీనமாக అழிందబడి విషయాధీనంగా పరమాత్మ యొక్క వైభవాన్ని బట్టి ఆ శరీరం అనేటువంటిది కూడా శిథిలమైపోయింది. சேஷத்வாகாரமான ஆத்மாவை தன் வழியே இழுக்கை தவிர்ந்து அதன் வழியே தானொழுகும்படியாயிற்று
జ్ఞానానంద స్వరూపన ఆయిత్ అనం. ఏమిటి? అసలు జీవుడు పరమాత్మకే శేషపడి ఉండేవాడు, పరమాత్మ కైంకర్యాన్నే చేయాలి. ఈ శరీరం ఏం చేస్తుంది? ఈ జీవుణ్ణి లాగుతుంది వెనక్కి. నువ్వు అలా అంటే కుదరదు, ఇదిగో దీనికి కూడా శేషం, ఇది కూడా శేషం, ఇది అనుభవించాలి, ఇది అనుభవించాలని శరీరం వెనక్కి లాగుతుంది జీవుణ్ణి. జీవుడి జ్ఞానం పరమాత్మకే చెందినవాడని తెలిపిన. కానీ ఇప్పుడేమైంది? ఈ శరీరం కూడా పరమాత్మకే చెందినది ప్రావణ్యంతో అయిపోయింది. అదిన్వడియే తాన్వడుహుంబడి ఆయిత్. ఈ శరీరము అంటే ఏమిటి? అప్రయత్నంగా శరీరం అచేతనం కదండి. శరీరం ఏంటండి? శరీరానికి జ్ఞానం ఉంటుందా? పరమాత్మ ఎందుకు ప్రేమ ఉంటుందా? ఆడవారు చెప్పిన ఈ మాట అసలు ఎక్కడైనా కుదురుతుందా? శరీరానికి ప్రేమ ఉండడం ఏమిటి? ప్రేమకి రూపం కడితే నా శరీరం అయింది అనడం ఏమిటి? ఆత్మ కంటే జ్ఞానం ఉంది కనుక ఆత్మకు ప్రేమ అనేది ఎవరికి ఉంటుంది? పరస్పరం వస్తువులకు ఉంటుందా? ఉండదుగా. పరస్పరం వస్తువులు అంటే వ్యక్తులకు ఉంటుంది తప్ప అచేతనమైన పదార్థాలకు ప్రేమ ఉండదు కదండి. మరి ఈ శరీరానికి ప్రేమ కలిగింది అంటే ఎలా కలిగింది ప్రేమ అంటే? ఒక వస్త్రం ఉందండి, ఆ వస్త్రంలో ఇంగువ పెట్టామండి. ఆ ఇంగువ తీసేసిన తర్వాత కూడా ఆ వస్త్రానికి ఆ ఇంగువ ఉంటుందా ఉండదా? ఇంగువ వాసన ఉంటుందా ఉండదా? ఉందిగా. అలాగే ఈ శరీరంలో ఉన్న విలక్షణమైన ఆత్మ వలన ఈ శరీరానికి కూడా ఆ అలవాట్లు అభ్యస్తాయి. అబ్బుతాయా? నీచోపమానమే కానీ ఉదాహరణ చెప్పుకుంటే, ఇప్పుడు మున్సిపాలిటీ పూర్వం, ఇప్పుడంటే వ్యాన్లు వచ్చాయి కానీ పూర్వం మున్సిపాలిటీ వాళ్ళు ఉండేవి. ఆ వడలో ఈ చెత్తంతా ఏరుకుంటూ పోయేవాడు. ఆ పోయినప్పుడు ఆ ఎద్దు ఎప్పుడో కొంతకాలం అయిన తర్వాత వయసు అయిపోయిందని అమ్మేశారండి. ఎవడో బుద్ధిహీనుడు ఆ ఎద్దును కొనుక్కున్నాడు, బండి కట్టుకుని పట్టణం పెడతాం. ఇది మురికోత కనపడినప్పుడల్లా ఆగిపోతూ ఉంటుంది. వీడు ఆపక్కర్లేదు, దానికి బాధ అలవాటు. ఆ అలవాటు వలన ఆ కుప్ప కనిపించినప్పుడల్లా ఆగిపోతూ ఉంటుందండి. ఏం చేద్దంటే దానికి అబ్బేసింది, దాన్ని ఎవడు తోలక్కర్లేదు, అబ్బేసింది. అలా శరీరానికి కూడా కొన్ని అవలక్షణాలు అభ్యస్తూ ఉంటాయి, మనకు కూడా అంతే. అలా మా ఇంటి వంట, మైసూరు వంట, మీ ఇంటి భోజనం ఇలాంటివో కనబడగానే అక్కడ కాళ్ళు ఆగిపోతూ ఉంటాయి చూడండి. ఎందుచేత అంటే అది ఈ లోపల ఉన్న ఆత్మ యొక్క కోరికలను బట్టి, ఆలోచనలను బట్టి అది పదే పదే ఇందులో వసించడం వలన ఆ అలవాట్లన్నీ దీనికి కూడా వచ్చేసిన తర్వాత వీడు ఏదో పని మీద పెడుతున్నవాడు కాసేపటి బుర్ర విదుల్చుకుని చూస్తే కాఫీ హోటల్లో కూర్చుని ఉంటాడు. ఇదేమిటి నేను బస్సు కోసం పెడుతున్నాను కదా అంటే ఆ కాళ్ళు అక్కడికి తీసుకెళ్ళిపోయేవాడు. ఎంచేదంటే అలవాటైన శరీరం కదా. అలా ఊరికే బాగా బాధపడుతుందని చెప్పాను కానీ ఇది ఉపమానం కాదు. ఆళ్వార్ల యొక్క తిరుమేనికి ఎంత గొప్ప వైదగ్ధ్యం, పరమాత్మ ఎందు ప్రీతి కలిగిందంటే అసలు ఆళ్వార్లే శరీరాన్ని బట్టి వెళ్లాల్సినంత రీతిగా పెరుమాడ దగ్గరికి ముందు శరీరమే లాక్కుపోతుంది. చంటిపిల్లలు లాక్కుపోతూ ఉంటారు కదా మనని, అలా లాక్కుపోతూ ఉంటుందండి శరీరమే. అంత ప్రేమను పొందింది అని అర్థం. కనుక అదిల్వడియే తానొడుహుంబడి ఆయిత్. శరీరం వెళ్ళే దారిలో వెనకాతలు తాము పరిగెత్తాల్సి వచ్చే రీతిగా అయ్యింది. జ్ఞానానంద స్వరూపనాన ఆత్మావాదల్. జ్ఞానమును ఆనందమును స్వరూపముగా కలిగిన ఆత్మ కానీ అదుక్కుత్తోల్ తీండియాన జ్ఞాన ప్రసరద్వారమాన మనస్సాదల్. దానికి భుజం వరుసుకుని ఉండేటటువంటిది మనసు. ఎందుకోసమని ఈ శరీరం యొక్క ఆత్మ యొక్క జ్ఞానం బయటకు ఎలా వస్తుంది? ఓ మాట మాట్లాడుతున్నా, ఒకటి చూస్తున్నామన్నా ముందు మనసు ద్వారా ఇంద్రియాలు పనిచేస్తాయి కదా. కనుక జ్ఞాన ప్రసరణ ద్వారమైనటువంటి మనసు కానీ లేకుండా ఇవత్తుకు అవ్వరుగాన తన్మాంసమేధోస్థిమయమాన శరీరము అడియుంబడి ఆయి. మనసులో తలుచుకుంటే మనసు శిథిలం అవ్వడం వేరు, దానికి కూడా అవతల కొంచెం లోపలికి వస్తే ఇవన్నీ ఉంటాయండి. మనసు, ఆత్మ ఇవన్నీ బయటికి పెడితే శరీరం. ఈ శరీరం కూడా కేవలం రక్తమాంసాదులతోటి కూడి ఉండేటటువంటి శరీరం, ఎముకలు మొదలైన వాటితో కూడి ఉండే శరీరం. కానీ దీనికి కూడా భగవానుడి యందు పరమ ప్రేమ కలిగి శిథిలమైపోతుంది పెరుమాళ సన్నిధికి వెళ్ళేటప్పటికే, ఆయన దర్శించేటప్పటికే. అని నిన్బాలంబాయే, నీ యందు ప్రీతి కలిగినటువంటిది అయ్యింది. ఏమిటి ఆప్ చేయాలా? అంటే రేపు ఎల్లుండి కూడా చెప్పుకోవచ్చు మనం. ఎల్లుండి కూడా కాలక్షేపం అయిన తర్వాత పెడతాం మేము. అంతే.
చెప్పుకుంటే కొంచెం 20 ఏమైనా పూర్తి చేసుకుంటాము. ఎవరు మీరా? రేపే వెళ్ళిపోతారా? 11ంటికి? చూద్దాం, 2 సెలవు ఇచ్చేద్దాం. అందరికీ కూడా సర్దుకోవడాలు అవి ఉంటాయి కదా మరి. దేవేశం కోరనాథం నదేశం పద్మనాథం రమేశం లోకార్యం కృష్ణైకమేణ నిగమ సిద్ధో యోగి భట్ట రఘౌచ గోవిందం కోరణాథేన సహ గురుదేశేన సింధుం యతీంద్ర ఆరాధృద్యామార్యో మమహృది నిరథే రామపద్మాక్షనాథాన్ తిరువరుణ్మాన్సేన వల్లిషడగోపన్నాథులు శ్రీరుయ్యకొండ வணக்காள் நம்பிசன் ராம் அளவந்தார் குருமாலாதர் குருப்பிரார் கண்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமுனி இருவண்ணர் தன்புடைய நம்பிள்ளை ஈவரழித்தற்கேந்த மாதவர் அற்பராவரிவர் அருளாளர் திருவடியுன்றிய தேவ பெருமன் கைக்கொண்டு அருளும் திருமலையாழ்வார் பவன்கள் முன்பென்னுள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினி ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாரிணி நம ஸ்ரீ சைலநாதாய குமதீநகர ஜன்மனி பிரசாதலப்த பரமப்ராப்தி கைங்கரியசாரிணி ஸ்ரீசைலேசதயாபாத்திரம் ஸ்ரீபக்தியாதிகுணார்ணவம் தீவிரப்பரவணம் வந்தே ரம்யஜாமாதரமணி பாடுதிருவாய்மடி பிள்ளை மாதாவாழ்வாடும் மணவாடவாவனிவர் பாடியவன் மாறன் திருவாய்மடி பிள்ளை மானிடத்தோர் பேரும்படி உரைக்கும் சீல். అంటే నిజానికి అంత పుట్టుకోకర్లేదు, చంద్రాలయనే అయిపోతుంది తిరువాయిని. అది బట్టి మీకు భగవద్ విషయం కూడా అయిపోయింది. అసలు బలహీనతలు ఒక్కొక్క బలహీనత అక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోతుంది. డ్రైవరా? మీకేవో పనులు ఉంటాయా? పర్వాలేదంటే 3ంటికి పంపించండి. పర్వాలేదా? ఇబ్బంది లేదా? నిన్న పూర్తిగా అవ్వలేదు పనులు. ఒక్కోసేపు అసలు ఏమిటంటే ఎప్పుడైనా